హర్యానాలోని ఫరీదాబాద్లో 17 ఏళ్ల బాలికను తుపాకీతో కాల్చిన దుండగుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఘటనా స్థలిలోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని గురుగ్రామ్కు సమీపంలోని సర్మాత్లా గ్రామానికి చెందిన జతిన్ మంగ్లాగా గుర్తించారు. సోమవారం సాయంత్రం ఓ లైబ్రరీ నుంచి బాలిక ఇంటికి వెళ్తున్న క్రమంలో బైక్పై వచ్చిన దుండగుడు ఆమెను అతి సమీపం నుంచి కాల్చాడు. ఆ తర్వాత అదే బైక్పై పారిపోయాడు. ఈ ఘటనలో బాలిక భుజం, పొట్ట భాగంలో 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. గమనించిన స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. ఓ కళాశాలలో బాలిక ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నట్టు తెలుస్తోంది. బాలిక వెళ్తున్న లైబ్రరీలోనే కొన్ని నెలల క్రితం నిందితుడు చేరినట్టు నిర్వాహకులు తెలిపారు. ఎప్పుడూ ఆమె వెంటపడుతూ వేధించేవాడని పేర్కొన్నారు. కొన్ని రోజులకే అతడి మెంబర్షిప్ రద్దు చేసినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే బాలికపై కాల్పులకు పాల్పడినట్టు చెప్పారు.